నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ప్రభావాలు బాగా పెరిగే అవకాశాలున్నాయి. మంచి పరపతిని పెంచుకోగలుగుతారు. సంఘంలో మీరంటే అందరూ గుర్తుపట్టేటటువంటి సందర్భాలు, కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు ఈ వారం కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, పలు రూపాల్లో ఉన్నటువంటి కోర్టు వివాదాల నుండి కూడా కొంత ఉపశమనాలు లభించబోతున్నాయి. ఈ వారం ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఈ ఆదాయ మార్గాలు కలిసి రావటం చేత వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడటం కానీ, లేదా ఆదాయాలను ఉపయోగించి కొన్ని నూతనమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థిక విషయాల్లో గతం కంటే కొంత సంతృప్తిని పొందేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. అలాగే వీలైనంత వరకు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఆనందాన్ని కలగచేస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ప్రాధాన్యత కలిసి వస్తుంది. మీకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ వాటిల్లో ప్రయోజనాలు పొందే ప్రయత్నాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ వారం లాభాలను అందిస్తూ ఉంటాయి. పిల్లల నుండి 1-2 శుభవార్తలు వినే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో, వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో సంఘపరంగా ప్రముఖులను కలుసుకునే సూచనలు కూడా ఉండబోతున్నాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించండి. స్వామివారి యొక్క దండకమును పారాయణం చేసుకోవటం, అలాగే సింధూరంతో స్వామివారిని పూజించటం, హనుమతు బడబాణల స్తోత్రమును పారాయణం చేసుకుంటూ ఉంటే కనుక విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలను పొందుతుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. అన్ని విధాలుగా, అన్ని కాలాలుగా, అన్ని సందర్భాల్లో మీకున్నటువంటి విలువ, గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. ఈ వారం చాలా వరకు కూడా ఎప్పటి నుంచో అనుభవిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రముఖులతోటి మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో వ్యవహరిస్తూ వ్యాపార వ్యవహారాలను నిర్వహించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన, నిర్వహణ సంబంధమైనటువంటి అంశాలు ఈ వారం చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువర్గంలో మంచి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. ఈ వారం ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు విశేషంగా బలపడుతూ ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో విజయాలను కూడా సాధించుకుంటారు. వృషభ రాశి వారు ఈ వారం ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకుంటారు. అధికారిక పరమైనటువంటి హోదా, గౌరవాలను కూడా పొందే సూచనలు ఉన్నాయి. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా జరుగుతూ ఉంటాయి. వాటి వలన ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఎంతో కొంత లాభాలను కూడా పొందే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందటంలో కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. అయితే అనవసరమైనటువంటి స్నేహ పరిచయాలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి వ్యవహారాలను తగ్గించుకోవాలి. మీ యొక్క ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి శక్తికి మించినటువంటి ఖర్చులు పెట్టవలసి వస్తుంది. ప్రలోభాలకు లొంగకూడదు. అనవసరమైనటువంటి ఆకర్షణలకు లొంగకూడదు. ఈ వారం వృషభ రాశి వారు
శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటము, అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం దూరదేశ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సంభాషణలు సమాలోచనలు కొనసాగిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో జరిగే శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా పురోభివృద్ధిని సాధించుకుంటారు. అభివృద్ధి కూడా కలిసి వస్తుంది. శుభవార్తలు వినే సూచనలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ఈ వారంలో ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. జీతభత్యాలు పెంచుకోవటం పెరగటం, అలాగే ఆర్థిక పరమైనటువంటి వనరులు కూడా సమకూర్చుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వృత్తి వ్యాపార కార్యక్రమాల్లో తమ ఏవైతే నిర్వహణ బాధ్యతలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. అనేక మార్గాలుగా ఆదాయాలను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి. నిరుద్యోగులకు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలను అందుకోవటం అనేది ఈ వారం ప్రాధాన్యంగా చెప్పవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిశ్చయం అవ్వబోతున్నాయి. అనుకోనటువంటి విధంగా ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడేందుకు తెలివిగా వ్యవహరించగలుగుతూ ఉంటారు. ఆస్తి వివాదాల నుండి పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి భావనలు, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు ఈ వారం మేలు చేస్తుంటాయి. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమవుతూ ఉంటారు. జూదములు, ఇతరమైనటువంటి అనవసరంగా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సంపాదనతో పొందేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు మంచివి కావు. అవి భవిష్యత్తులో నష్టాలకు దారితీస్తూ ఉంటాయి. అటువంటి జూదములు, లాటరీలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అనవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా చేయకూడదు. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీరాముని పూజించడం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం, నిరంతరము రామనామాన్ని పారాయణం చేస్తూ ఉండటం వలన మంచి మంచి ఆలోచనలు కలిగి మీకున్నటువంటి విలువ గౌరవాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మంచి స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి నివాసాలు కలిగే సూచనలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరంగా కూడా స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. హోదాలు, గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క పనుల వేగవంతం చక్కగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా పలు రకాల చురుకైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని వాటిని విజయవంతం చేసుకుంటారు. చేపట్టిన అన్ని రకాల పనుల్లో కూడా విజయాలు లభిస్తూ ఉంటాయి. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేందుకు మీ యొక్క స్థిమితమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తూ ఉంటాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రయోజనాలు, లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వ్యక్తిగత సమస్యలు కూడా కొంతమేరకు గతం కంటే చాలా తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా అందుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి. సామాజిక రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆర్థిక విషయాల్లో కొన్ని అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. ఇతరులకు మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే ఎవరైతే సహాయం కోరుతారో వారికి మాత్రమే సహాయం చేస్తూ ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. గొప్పలకు పోకూడదు. విలాసాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనం, ఆ ధనం సంపాదించడంలో ఎంత కష్టపడి ఉంటారు. కాబట్టి అటువంటి ధనాన్ని మంచి పనులకు మాత్రమే వినియోగించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఇంట బయట విలువ గౌరవాలు పలుకుబడి కూడా పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేసుకుంటారు.
శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అంతేకాకుండా ఎంతో కష్టపడి మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుత కాలంలో కొంత లాభాలను కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించడం మంచిది. అంతేకాకుండా స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం కానీ, స్వామివారికి పానకమును నివేదన చేయటం కానీ, అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి వారిని నమస్కారం చేసుకోవటం, పూజించటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక విషయాల్లో పెద్దగా సమస్యలు ఉండనప్పటికీ ఉద్యోగ విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మాట్లాడే సందర్భంలో కావచ్చు, లేదా వారు మీకు అప్పచెప్పినటువంటి పనులు సమయానికి పూర్తి చేయలేకపోవటం వలన కావచ్చు, కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విధి నిర్వహణలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. క్రమశిక్షణతో పనిచేస్తూ ఉండండి, వేగంగా ఆలోచిస్తూ ఉండండి, భిన్నంగా పనిచేస్తూ ఉండండి. అందరికంటే ముందు మీ యొక్క బాధ్యతలను పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఉద్యోగస్తులకి ఈ వారం ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మంచి పురోగతిని సాధించుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వంత ఇంటి నిర్మాణ కళ అనేది ప్రారంభించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా ఈ వారం సుఖము, సంతోషము, సౌకర్యాలను పొందగలుగుతారు. అలాగే అందరితో కలిసిమెలిసి పండుగ వాతావరణంగా ఈ వారం చక్కని వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు తాము ఉన్నటువంటి ఏదైతే ఊరుంటుందో ఆ ఊర్లోనే, అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, మండల స్థాయి నగరం కావచ్చు, అటువంటి స్థానాల్లోనే, అంటే తాము నివసిస్తున్నటువంటి చోటనే మీకు ఉపాధిని అందుకుని పొందేటటువంటి సూచనలు ఉండబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ పరిధిని దాటి వ్యవహరించకూడదు. అనవసరమైనటువంటి ప్రసంగాలు, ఉపన్యాసాలు, అభిప్రాయాలు చెప్పడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. స్థిమితంగా ఆలోచించండి, వినయంగా వ్యవహరిస్తూ ఉండండి. ఏమాత్రం కూడా ఎదురు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదు. ఈ వారం జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క స్థాయిని బట్టి కొన్ని రకాల విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఎవరికో మీరు ఇచ్చినటువంటి అప్పులు కావచ్చు, లేదా మీ ద్వారా ఇప్పించినటువంటి బాకీలు కావచ్చు, వాటిని తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అటువంటి విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతిని పూజించటం, ఆరాధించటం మంచిది. గణపతి నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. గణపతికి అర్చన నిర్వహిస్తూ ఉండాలి. ఒక చెరుకు ముక్క కానీ, చిన్న బెల్లము ముక్క కానీ స్వామివారికి నివేదించి మీ కార్యక్రమాలు ప్రారంభించుకోండి. గణపతి అష్టకమును పారాయణం చేయండి. విశేషమైనటువంటి శుభాలు పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు పెద్దగా పెరగనప్పటికీ కూడా సమస్యలు మాత్రం అంతగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి అంశాల నుండి, వాటిల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల ఆటుపోట్ల నుండి బయటపడగలుగుతారు. ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొంత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. అన్ని రకాల సంబంధమైనటువంటి మంచి చెడుల గురించి ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ఏది మంచిది, ఏది చెడు అనేటటువంటి విచక్షణ ఎప్పుడైతే మీకు కలుగుతుందో ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేందుకు అవి ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా తొందరపడి గొప్పలకు పోయి వాగ్దానాలు, హామీలు మీరు ఇతరులకు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి సహాయ సహకారాలకు, హామీలకు ఎంత దూరం ఉంటే
అంత మంచిది ఈ వారం. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా కొంత ఉపశమిస్తూ ఉంటాయి. వాటిల్లో ప్రయోజనాల కోసమై మీరు పడేటటువంటి తాపత్రయాలు కొంతమేరకు ఉపయోగపడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఆస్తిపరమైనటువంటి అంశాల్లో కార్యక్రమాలు సాఫీగానే జరిగిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం కొంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో జీతభత్యాలు పెరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా కొంతమేరకు సఫలీకృతం అవ్వబోతున్నాయి. మాటల విలువ చేతల విలువను పెంచుకోగలుగుతారు. ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దలకు సంతోషాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. సాధారణమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వారం కన్యా రాశి వారు దూర ప్రాంతాల గురించి కొన్ని సమావేశాలు నిర్వహిస్తుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు. వాటిల్లో చర్చలు ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి కూడా రాగలుగుతారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించుకోవటం మంచిది. పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. అలాగే స్వామివారికి పెరుగన్నం నివేదన చేయండి. పేదవారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీ శక్తి మేరకు అన్నదానాది కార్యక్రమాలు చేయండి. శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. అలాగే వ్యక్తిగత సమస్యల నుండి కూడా పలు రకాల అంశాలతో కూడినటువంటి ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. గత వారంలో ఏవైతే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, శత్రువర్గ సమస్యలు కావచ్చు, వర్గపోరు కావచ్చు, ఆధిపత్య ధోరణి కావచ్చు, ఈ వారం అటువంటి వాటి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. వారందరిపైన మీరు పై చేయిని సాధించుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, వ్యతిరేకిస్తున్నారో, శత్రువులుగా మిమ్మల్ని చూస్తున్నారో వారందరూ తమ యొక్క బలాన్ని కోల్పోతారు. మీకు స్నేహితులుగా మారటమో లేదా మీ నుండి వారు దూరం జరిగిపోవటమో జరిగిపోతూ ఉంటుంది. అటువంటి వాటి విషయంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఉపశమనాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆస్తి వివాదాల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతుంటారు. ప్రస్తుతం కొంత ఒత్తిడి తగ్గిపోయి ఆస్తి వ్యవహారిక విషయాల్లో కొంత భిన్నంగా నూతనంగా ఆలోచించేందుకు కూడా మీకు సమయం చిక్కుతుంది. అలాగే వివిధ రూపాల్లో మీకు ఏవైతే అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారో, సౌకర్యాలు సమకూర్చుకుంటారో వాటిల్లో కొంత ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. సమస్యలు కూడా పరిష్కారాలతో కూడినటువంటి విజయాలు సాధించుకుంటూ ఉంటాయి. ఇక ఈ వారం మధ్య రోజుల నుండి మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. చేపట్టిన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. అదనపు ప్రయత్నాలు, పనులు విశేషమైనటువంటి ప్రయోజనాలను కూడా కలగచేస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా ఈ వారం తులారాశి వారికి మంచి ప్రాధాన్యత కూడా ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు ప్రయోజనాలు కలగచేస్తుంటాయి. అంటే ఒక వ్యాపారం నిర్వహిస్తూనే ఇంకొక వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తుంటారు. అటువంటి వ్యాపారాలను చేపట్టి నిర్వహించడం, వాటిల్లో లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు అందుతుంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతుంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీ పనులు మీరు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండండి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరంగా ఇతరులకు సలహాలు ఇవ్వటం అనేది మానుకోవటం మంచిది. తులారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి, అర్చన నిర్వహించాలి. అలాగే స్వామివారికి
విశేషమైనటువంటి వడపప్పు పానకమును నివేదన చేయడం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం లభించబోతుంది. మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగుతూ ఉంటాయి. గృహము వాహన ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఎన్నో రోజుల నుండి మీరు ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్చివేసి ఇంకొక వాహనం తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పనులు వేగవంతమవుతూ ఉంటాయి. కొన్ని రకాల అవసరానికి తగినటువంటి అప్పులు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ విషయాల్లో మంచి స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. నిరుద్యోగులకు తాము నివసిస్తూ ఉన్నటువంటి ఊరిలోనే మంచి ఉద్యోగాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. మీకున్నటువంటి పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. 1-2 వ్యక్తిగత సమస్యల నుండి కూడా ఈ వారం ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. సంపన్న కుటుంబంలో మంచి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. వివాహాది సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా నిశ్చయమవుతున్నాయి. ఈ వారం ప్రముఖులతోటి వృశ్చిక రాశి వాళ్లకు పరిచయాలు అవుతూ ఉంటాయి. ప్రేమ ఆప్యాయతలు వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యాలను పొందుతుంటారు. సినిమా టీవీ ఇతరమైనటువంటి మాధ్యమాల్లో పనిచేసేటటువంటి వారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపిస్తుంది. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. మార్కెటింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. జాగ్రత్తగా అన్నింటినీ కూడా సమపాలల్లో మీరు ప్రయత్నాలను చేస్తూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం నిర్వహించటము, స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేసుకోవటం, చలివిడిని నివేదన చేయటం అనేది చాలా ఉపయోగపడేటటువంటి పరిహారం. ధనుసు రాశి వారు ఈ వారం తమకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా వివాహాది సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలను నిశ్చయం చేసుకునేటటువంటి క్రమంలో ఈ పరిచయాలను బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క పనులు చాలా వేగవంతమవుతూ ఉంటాయి. పనుల యొక్క కార్యక్రమాల్లో విరామం లేకుండా పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీకున్నటువంటి ప్రాధాన్యత, మీకున్నటువంటి పరపతి, కష్టపడేటటువంటి విధానం చాలా చాలా ప్రయోజనాలను కలగచేస్తుంది. అలాగే ఉన్నతపరమైనటువంటి పదవులు కూడా లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలకు ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో అందరినీ కలుపుకుంటూ వెళుతుంటారు. అందరికంటే భిన్నంగా ఆలోచించి మంచి కార్యదక్షతతోటి మీరు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఈ వారం ఆర్థిక పరిస్థితుల విషయంలో గమనిస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ వారం మెరుగైనటువంటి పరిస్థితులు ప్రయోజనాలు పొందుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో నిర్వహణ లోపాలను సరిచేసుకుంటూ ఉండాలి. తద్వారా వాటిల్లో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆస్తి వివాదాల్లో తొందరపడకూడదు. ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయం అభివృద్ధి చెందుతుంది, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు తిరిగి యథాస్థానానికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైన వృధా ఖర్చులను పెంచుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పెద్దవారి యొక్క సహాయ సహకారాల వలన తేలికగా అవి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. వాటిల్లో పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల యొక్క అనుకూలతలు ఆనందాలు కలిసి వస్తుంటాయి. మీ యొక్క పిల్లల అభివృద్ధి సంతోషాన్నిస్తుంది. మంచి ఉద్యోగాలు లభించబోతున్నాయి. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా మీకు అందుతుంటాయి. సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘ పెద్దలను కూడా కలుసుకునే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో విశేషమైనటువంటి లలితా అమ్మవారి ఆరాధన నిర్వహించుకోవటం మంచిది. లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. అలాగే లలితా అమ్మవారికి సంపెంగ పుష్పాలతో విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి. మీరు అనుకునేటటువంటి పనులు ప్రయోజనాలు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మకర రాశి వాళ్లకు గ్రహ సంచారాల ప్రభావాలు ఈ వారం చక్కగా ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రయత్నపూర్వకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. కొద్ది ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోగలుగుతారు. అయితే ఈ వారం గృహము వాహనాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. మంచి వాహనాలను కొనుగోలు చేసుకునే ఆలోచనలో ఉన్నటువంటి వారికి నూతన వాహనాలు కొనుగోలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా కొనసాగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలకన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఈ వారం పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అంశాల్లో మంచి విజయాలు సాధించుకుంటారు. ఇక మరికొన్నింటిలో మాత్రం ఘనమైన ఊహించనటువంటి విజయాలు సాధించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక ఉద్యోగ జీవనంలో శ్రమ ఉన్నప్పటికీ ఇప్పటికే ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు శ్రమాధిక్యత పెరుగుతుంది. జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళండి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్త్రములు, ఆభరణాలు, ఇతర సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు అందుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో మీకు రావలసిన మొండి బాకీలను కూడా వసూలు చేసుకుంటూ ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. వివిధ రూపాల్లో అవివాహితులకు మంచి పేరు కలిగినటువంటి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పూజ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, ఆరాధించడం మంచిది. వెంకటేశ్వర స్వామి అర్చన, తులసి పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. వీలైతే కనుక ఈ వారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని చిత్రాన్నమును అంటే స్వామివారికి పులిహోరను నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కని శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెద్దగా ఒత్తిడికి గురి చేయకుండానే జరిగిపోతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి అవసరాలను తీర్చుకోగలుగుతారు. చాలా వరకు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం ఉద్యోగపరంగా చూస్తే కనుక అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. లేదా ముఖ్యమైనటువంటి విషయాలు మీ ఉన్నతాధికారులకు ముందుగానే తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. మంచి మంచి అవకాశాలతో కూడిన ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాల్లో మంచి స్పందన ఏర్పడుతుంది. చక్కని పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. శుభ కార్యక్రమాలు నిశ్చయమవుతూ ఉంటాయి. ప్రముఖులతోటి ఈ వారం కుంభరాశి వాళ్లకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు చక్కగా సాధించుకోగలుగుతారు. ఎవరితో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా, అపార్థాలు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. కుటుంబ పరంగా ఆశించిన శుభవార్తలు వినగలుగుతూ ఉంటారు. ఈ వారం స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గొప్పలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో
దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం మంచిది. గురుపాదుక స్తోత్రమును పారాయణం చేయండి. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు లేదా గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామివారికి అర్చన నిర్వహించండి. అలాగే విశేషమైనటువంటి పదార్థములు నివేదన చేయండి. స్వామివారికి నమస్కారం చేసుకోండి. అన్ని విధాలుగా ప్రయోజనాలు కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొద్ది శ్రమతోనే వాటిని అధిగమించగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకునేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ శ్రమ ఎందులో ఉంటుంది, ఫలితాలు ఎందులో వస్తున్నాయి అనేటటువంటి ఆలోచనలు జాగ్రత్తగా చేసి లోపాలను సరిదిద్దుకుంటూ ఉండాలి మీనరాశి వారు. ఇక మీనరాశి వారు ఈ వారం ఏవైతే పనులు చేపట్టి పూర్తి చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారో వాటిల్లో ప్రయోజనాలు పొందుతుంటారు. ఆస్తి వివాదాల్లో సమస్యలు తగ్గిపోతుంటాయి. కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మంచి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ కారణాల చేత దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. స్నేహితులు, బంధువులు మీకు అండగా నిలబడతారు. అన్ని రకాల సమస్యల్లో మీరు వారి యొక్క సహాయం తీసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. నెమ్మదిగా మీకంటూ ఒక ధైర్యము, మీకంటూ ఒక ఆలోచనలు పెరగడం అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో ఊహించినటువంటి సంతోషాలు, ప్రయోజనాలు పొందుతుంటారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి. అలాగే దీపారాధన సమర్పణ చేసుకుని అమ్మవారికి నమస్కారము, ప్రదక్షిణ చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.